దేశ రాజధాని పాత ఢిల్లీలోని తుర్కమాన్ గేట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫైజే ఇలాహీ మసీద్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఆపరేషన్ చేపట్టింది. అయితే ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు కొందరు దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇక రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్న మసీదు, శ్మశాన వాటికను ఆనుకుని ఉన్న సుమారు 38,940 చదరపు అడుగుల భూమిలో అక్రమ నిర్మాణాలున్నాయి. అయితే ఢిల్లీ హైకోర్టు గతేడాది నవంబర్లో అక్కడున్న అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటివి ఆక్రమణల పరిధిలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎంసీడీ అధికారులు 17 బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని 9 జోన్లుగా విభజించి భారీగా పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో రాళ్ల దాడి కారణంగా 5 పోలీసు అధికారులు గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ తెలిపారు. మసీద్ కమిటీ మాత్రం ఈ భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని, తాము లీజ్ చెల్లిస్తున్నామని వాదిస్తోంది. ఇక కూల్చివేతల నేపథ్యంలో పాత ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జేఎల్ఎన్ మార్గ్, అజ్మీర్ గేట్, మింటోడోర్, ఢిల్లీ గేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమలా మార్కెట్ నుంచి ఆసఫ్ అలీ రోడ్డు వైపు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఢిల్లీ రామ్లీలా మైదాన్ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులపై రాళ్ల దాడి చేయడంతో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. సయ్యద్ ఫైజా ఇలాహీ మసీద్ సమీపంలోని కూల్చివేతలు మరి అలాగే నేపథ్యంలో మున్సిపల్ అధికారులపై రాళ్ల దాడి చేయడంతో బాష్పవాయువును కూడా పోలీసులు ఉపయోగించారు. ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామ్లీలా మైదాన్ ప్రాంతంలోని మున్సిపల్ అధికారులు చేపట్టినటువంటి అక్రమాల కూల్చివేత తీవ్ర ఘర్షణలకు దారితీసింది. తుర్కమాన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజా ఇలాహీ మసీదు, శ్మశాన వాటికి ఆనుకున్న భూమిలో కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లు వేశారు. ఈ దాడుల్లో 5 పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది అధికారులు నచ్చి వెళ్లి దిగారు. అయితే కొందరు మాత్రం రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆ గుంపు కొట్టడానికి పోలీసులు బాష్పవాయువు గోళాలను ఉపయోగించారు. గాయపడే పోలీసులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మసీదులోని వంటశాల డిస్పెన్సరీని ఆక్రమణలుగా న్యాయస్థానం ప్రకటించిందని, ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఖాళీ చేసి అందరూ వెళ్లాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.